చాలా సింపుల్ ఫీవర్ అనుకునేది ఒక్కోసారి ప్రమాదకరమై ప్రాణాంతకరం అవ్వచ్చు అన్న విషయం మీకు తెలుసా? నేను డాక్టర్ వినయ్ రాజ్, క్రిటికల్ కేర్ కన్సల్టెంట్, రష్ హాస్పిటల్, సుచిత్ర సర్కిల్. సో చాలాసార్లు ఫీవర్ అంటే మనం చాలా సింపుల్ అనుకుంటాం, కానీ అన్ని ఫీవర్ సింపుల్ కాదు. కొన్ని ఫీవర్స్ ప్రమాదకరం కూడా అవ్వచ్చు. అది గుర్తుపెట్టడం ఎలా అంటే కొన్ని లక్షణాలు మీరు గుర్తుపెట్టుకోండి. లైక్ ఫీవర్తో పాటు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినా, యూరిన్ తక్కువగా వస్తున్నా, ఛాతీ నొప్పి వస్తున్నా, గుండె దడ వస్తున్నా, ఒకవేళ ఇంట్లో మీ దగ్గర బీపీ చూసే మెషినరీ ఉంటే బీపీ తగ్గుతూ ఉన్నా, లేదా పల్స్ ఆక్సిమీటర్ అంటారు మనకి ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసే మెషిన్, అందులో ఆక్సిజన్ లెవెల్ 94% కన్నా తగ్గుతూ ఉన్నా, కంటిన్యూస్గా వాంతులు వస్తూ ఉన్నా, ఫిట్స్ లేదా చేతి కానీ కాళ్ళు కానీ వీక్నెస్ వస్తున్నాయి, ఇలాంటి సింప్టమ్స్ ఏది వచ్చినా గుర్తుపెట్టుకోండి, అది సింపుల్ ఫీవర్ కాదు. ఇది ప్రమాదకరమైన ఫీవర్ అవ్వచ్చు అండ్ కొన్నిసార్లు ప్రాణాంతకరం కూడా అవ్వచ్చు. సో ఎలాంటి పేషెంట్స్లో వచ్చే ఫీవర్ని మనం సీరియస్ లాగా తీసుకోవాలి అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, హార్ట్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, ఎవరైతే ఎస్పెషల్లీ డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ని వాళ్ళని హై రిస్క్ కేటగిరీ అంటారు. ఇలాంటి వాళ్ళలో వచ్చే ఫీవర్స్ ఆల్వేస్ చాలా జాగ్రత్తగా చూడాలి, వాళ్ళు సీరియస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఫీవర్ సింపుల్ కాదు, కొన్ని సీరియస్ ఫీవర్స్ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయో చూడండి, అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్కి రండి అండ్ వాళ్ళకి ఐసీయూ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనం ఒక మేజర్ కాంప్లికేషన్ నుంచి అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.